సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు పిలుస్తాను. భవ్య, షీ ఈజ్ మై వైఫ్ భవ్యశ్రీ. ఎందుకు ఏడుస్తున్నావు రే? ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఎమోషన్ ఎప్పుడు నేనైతా, ఈ రోజు ఏమవుతుంది ఇప్పుడు ఓకేనా? వీళ్ళు నాకు చాలా దగ్గర, లైక్ నా ఫ్యామిలీ వీళ్ళందరూ. వాళ్ళతో పాటు మా అమ్మ ఇక్కడ ఉంది. ఇది నాకు ఎక్కువ అన్నిటికన్నా మా అమ్మ. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై లైఫ్. చాలా మంది అన్న ఎన్ని రోజులు ఎందుకు ఫేస్ బ్లర్ చేసిన చాలా మంది అడిగిలు. దాని సమాధానం చెప్పు. ఈయననే వద్దన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాప్రసాద్ పున్నం. సో వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ మీ అందరూ అడుగుతున్నారు, సో అన్న వదిన ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తావు అన్న, వదిన ఎప్పుడు చూపెడతావు అన్నని చాలా కామెంట్లు వచ్చినాయి, చాలా మెసేజ్లు వచ్చినాయి. ఈరోజు బర్త్డే రోజు నా బర్త్డే అయితే తన గురించి ఎక్కువ మంది అడిగిళ్ళు, అన్న ఫేస్ రివీల్ చేయన్న, ఫేస్ రివీల్ చేయన్న. అండ్ దాంతోపాటు గాయస్ చాలా లవ్ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రెండిట్లో చాలా లవ్ ఇస్తున్నారు గాయస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మెసేజ్ 2800 మంది మెసేజ్లు వచ్చినాయి గాయస్, రిప్లై లేకపోయింది చాలా మందికి. ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై విషింగ్. ఎన్ని ట్యాగ్లు ఎన్ని అసలు నా లైఫ్లో ఇంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే, అన్ని వచ్చినాయి గాయస్. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ఫుల్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ మీకు ఇంకో నేను చెప్పాను గాయస్, నా లైఫ్లో మా వైఫ్ వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే నాది ఇది. అండ్ నా లైఫ్లో స్టార్ట్ జరిగిన బర్త్డే కూడా ఇదే నాకు, లాస్ట్ ఇయరే. సో లాస్ట్ ఇయర్ మా అమ్మ ఉంది నా లైఫ్లో, ఇయర్ నా వైఫ్ ఉంది. సో నాకు ఇద్దరు ఒకటే, అక్కడ అమ్మ ఇక్కడ నా వైఫ్, నాకు ఇద్దరు ఒకటే. అండ్ తనను ఇంటర్వ్యూ చేయలే అని అందరూ అడుగుతున్నారు గాయస్. తనని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా గాయస్. సో పొద్దున్న నుంచి వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, శ్రీ దాంట్లో కావచ్చు. ఆ వీడియో చూసి ఆల్రెడీ మీరు ఫేస్ చూసి ఉంటారు. బట్ నేను యాక్చువల్గా రిలీజ్ చేయలేదు ఇంత వీడియో అయితే. సో మా టీం వాళ్ళు మాత్రం రిలీజ్ చేశారు. సో దానికే చాలా మెసేజ్లు వచ్చినాయి, అన్న యువర్ క్యూట్ పేరు అన్న అని మెసేజ్లు చాలా లవ్ ఇచ్చారు గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ నేను ఇప్పుడైతే గాయస్ మా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తా. సో గాయస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు పిలుస్తాను. భవ్య, షీ ఈజ్ మై వైఫ్ భవ్యశ్రీ. సో ఇంతవరకు నా ఛానల్ మీకు ఎప్పుడు చూపెట్టలేదు. నవ్వే కొంచెం కొడుతుంది కానీ నవ్వదు గాయస్. డల్గున్నా ఎందుకు? తాగింది నేనా నువ్వా? మరి గట్టిగా మాట్లాడు. సో చెప్పు, ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజు దానికి ఇన్ని రోజులు ఫేస్ బ్లర్ చేసి ఈ రోజు మనం రివీల్ చేసాం కదా. సో మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకా వచ్చిన మెసేజ్ ఏంటి హౌ ఇస్ ఫీల్, ఎలా ఉంది? గట్టిగా మాట్లాడే, తిన్నావు కదనే, చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు రే? ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఎమోషన్ ఎప్పుడు నేనైతా, ఈ రోజు ఏమవుతుంది ఇప్పుడు ఓకేనా? సో చెప్పు. అదే ఎలా ఉంది పేరెంట్స్, మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు కదా, సో మాట్లాడినప్పుడు కానీ ఎలా రివీల్ చేసిన ఫేస్, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్లు, మీ ఫ్రెండ్స్ నీకు కాల్ చేసి చెప్పారు కదా. సో ఏమని చెప్పారు? చాలాలో మ్యూచువల్గా నా మెసేజ్ ఏంటి, అసలు ఎలా రెస్పాండ్ అయ్యే వాటికి, ఏమని మెసేజ్ ఇచ్చావు, ఎన్నో బ్లర్ చేసావు కదా, ఎందుకు చేసావు అని అడిగిన దానికి సమాధానం మామూలుగా ఏం చెప్తావు? ఇంట్లో ఎందుకు బ్లర్ చేసినావు అంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకునే దాకా బ్లర్ చేసినావు. గట్టిగా మాట్లాడుతూ వాళ్ళకి వినపడాలి కదా, నాకు వినపడితే సరిపోదు. గట్టిగా లౌడ్ స్పీకర్ ఇక్కడ మాట్లాడతావు కదా, ఇంట్లో ఇక్కడ మాట్లాడుతున్నా కదా. అదే ఎందుకు క్లారిటీ చెప్తా, చెప్పు క్లారిటీ చెప్పు. ఎందుకు బ్లర్ చేసినా? ఇంట్లో ప్రాబ్లం వల్ల. ఇప్పుడు ఓకేనా? సెట్ అంతా హ్యాపీయా? పొద్దు నుంచి మీ ఫ్రెండ్స్ ఏమంటారు? బాగున్నాడు, హ్యాండ్సమ్ గా అంటారు. కలిసినా కదా ఇందాక మా ఫ్రెండ్స్, చెప్పలేమన్నారు. అదే హ్యాండ్సమ్ ఉన్నాడు, నువ్వు అదృష్టం మంచి లక్కీ. సో గాయస్ ఇంకెందుకు లేట్, మనం కేక్ కట్ చేద్దాం. నేనైతే ఫామ్ హౌస్కి వచ్చిన.
మా ఎస్ఆర్ టీం రాలేదు ఇక్కడికి, నేను ఫ్యామిలీతో వచ్చిన కదా, పెళ్ళి అయింది కదా. సో ఓన్లీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మాత్రమే వచ్చిన. మా బావలు, మా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా వెల్ విషెస్, మా తమ్ముళ్ళు అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్. పేరు చెప్పవా? మణిగాడ, మరి మణిగాడు ఉన్నాడు, మణి ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు, అని ఉన్నాడు, రాజు ఉన్నాడు, పార్థు ఉన్నాడు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ వచ్చిళ్ళు. తక్కువ మంది వచ్చిళ్ళు. వీళ్ళు నాకు చాలా దగ్గర, లైక్ నా ఫ్యామిలీ వీళ్ళందరూ. వాళ్ళతో పాటు మా అమ్మ ఇక్కడ ఉంది. ఇది నాకు ఎక్కువ అన్నిటికన్నా మా అమ్మ. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై లైఫ్. చూడగానే భలే నచ్చేసాడే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మా వాళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేస్తా. హ్యాపీయా? సో థ్యాంక్ యూ సో మచ్ అను అండ్ కార్తీక్, రాజు, ఎవ్రీవన్ కమింగ్ దిస్ డే. మా బావ థ్యాంక్ యూ, దగ్గర నుంచి చికెన్ చేయించేందుకు. చికెన్ బాగా ఉడకలేదు. అండ్ రండి మాట్లాడే ఇక ఇప్పుడు నుంచి కదా బర్త్డేకి కూర్చున్నా మాట్లాడు. కట్ చేసేది నువ్వు, నీ బర్త్డే నా బర్త్డే కాదు అంటే. అవునైనా ఎందుకేమో చాటింగ్ చేసేది ఉందా? అంటే 12 దాకానేనా లేకపోతే మార్నింగ్ దాకానా? చెప్పు, చెప్పండి సార్. దుర్గా ప్రసాద్ మణి అందరికి ఏం పేరు? దుర్గా అమాస. సో గైస్ మా వైఫ్ ని అందరికి ఇంట్రడ్యూస్ చేసిన. చాలా మంది అడుగుతున్నారు లవ్ స్టోరీ అన్న ఎలా అయింది, అసలు మీరు లవ్ పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారని. సో మీరు వీడియోలో అలా చూసి ఉంటారు, శ్రీకాంత్ దాంట్లో కావచ్చు, రిషికాంత్ దాంట్లో కావచ్చు, ఇదంతా. సో మా వాళ్ళు కేక్ కటింగ్ కూడా మీరు చూసి ఉంటారు. చాలా బాగా చేస్తారు గాయస్, మీ అందరూ చాలా ఆదరిస్తున్నారు, ఇలాగ ఆదరించాలి. సో అన్న వదినే చాలా బాగుంది అన్న, చాలా మాట్లాడుతున్నా. చాలా మంది వాయిస్ బాగుందని పెడుతున్నారు. అంతేం బాగుంది వాయిస్ చక్రేసుకొని మాట్లాడుతుంది. డైలీ స్వీట్ తింటది కాబట్టి స్వీట్ గా మాట్లాడుతుంది. ఇంతేదా మాటలు ఇప్పుడు ఏంది సో గాయస్ ఇంకేంటంటే సో చాలా మంది అన్న ఎన్ని రోజుల నుంచి ఎందుకు ఫేస్ బ్లర్ చేసిన చాలా మంది అడిగిలు. దాని సమాధానం చెప్పా. చెప్పు. ఈయననే వద్దన్నాడు. గాయస్ ఏంటంటే నెక్స్ట్ గేమ్ ఏంటంటే వీళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్ లో మనీ వేస్తా, 1 రూపీ కాయిన్ వేస్తా. ఎవరు తెస్తే వాళ్ళకి 2000 ఇస్తా. ఆ గేమ్ నెక్స్ట్ వీడియో వస్తుంది గాయస్, చూడండి. 10 సార్లు వేస్తా, 10కి 10 సార్లు వేస్తే ముగ్గురికి వాళ్ళ ఒక్కరిని గో వేసుకోతా. నాతో మనిషికి 2 ఫస్ట్ టైం చెప్పిండు గేమ్ ఆడదాం పైసలు అని చెప్పిండు. బర్త్డే రోజు 300 కోసం అబద్ధం ఆడను, 35 కోసం అబద్ధం ఆడను. బర్త్డే రోజు ఏంటంటే గాయస్ నిజంగా గేమ్ గెలిచిన వాళ్ళకు 10 సార్లు వేస్తే 10 సార్లు వాళ్ళే తేవాలి. వేరే వాళ్ళు ఒక్కసారి వచ్చినా కూడా గో ట్రిప్ క్యాన్సల్. లేదంటే గెలిచిన ప్రతిసారికి 10 సార్లు వేస్తా, అందులో 3 సార్లు వచ్చిన ఎవరు లేదు ఎక్కువ 4 సార్లు తెస్తారో వాళ్ళకి గేమ్ కి 200, గేమ్ కి 200 అదే 10 సార్లు ఇస్తారా? 10 సార్లు 3 సార్లు ఇవ్వాలి. ఎవరు ఇస్తా? 3000 3 సార్లు 3 సార్లు 2000 ఇస్తారా? గోవా ట్రిప్ లేకపోతే ఓన్లీ గోవా ట్రిప్? 10 సార్లు గోవా ట్రిప్, 3 సార్లు వచ్చిన వానికి ప్రైజ్ మనీ. సో ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? సో దీని ఇంట్రో ఇప్పుడు కొడుతున్నా గాయస్ వీడియోది. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కార్తీక్, ఆర్ యు ఇంట్రెస్టెడ్? నో. కెమెరామెన్ నో. నువ్వు ఫస్ట్ 1 2 3 4 ఐ యామ్ నాట్ ఇంట్రెస్ట్. 3 మెంబర్స్. నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఉందా? లేదు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. మేము ఎంకరేజ్ చేస్తాం. సో గాయస్ మర్చిపోకండి గాయస్, వీడియో నచ్చితే ఇంట్రెస్ట్ లేదని నువ్వు ఆగే మరి నన్ను ఇది. సో గాయస్ ఇంకా చాలా మంది బర్త్డే చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగుంది కదా, మా వైఫ్ బాగుంటే అన్న వదిన క్యూట్ పెట్టండి, అదే నేను బాగుంటే అన్న యూ హాట్ అని పెట్టండి. సో మర్చిపోకండి గైస్. గర్ల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెసేజ్ చేయండి, మాట్లాడుతున్నాం మనం. డైలాగ్ ఉంది, డైలాగ్ కొట్రా. ఏమైతారా? ఇల్లు అవుతారా?
ఇటుక మీద ఇటుక పెడితే ఏమైతుంది దుర్గానంతా పెట్టుకుంటే లొల్లి అవుతుంది ఎందుకైతుందా అవుతుంది లొల్లి అన్ని గోళీలే పెట్టుకుంటాడు కాబట్టి ఏ పంచాయతీ నీకు తెలుసు అన్ని పంచాయతీలు లంగా లఫూట్ పంచాయతీ మాకు తెలుసు కానీ ఈ లంగా లఫూట్ చిల్లర గుల్లర పని ఇవన్నీ నా కాడికి వస్తాయి కదా శివ దగ్గర పో మళ్ళా లక్కూరు పనులు నా పక్క చేసిన పక్కే ఉండరు. 16 ఏళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది దానికి 13 ఏళ్ళు పోలి, వీనికి 14 ఏళ్ళు. వీని లవర్ని వాడింటే పెళ్ళలేదు పిల్లలు. వీడికి 14 లవర్ బీర్ మన అతడు ఈడు ఇంక లత్కూరు గానికి తాత అన్న లవర్ పోయిందన్న 500 ఉందన్న అంటాడు. అది సరే ఇటుక మీద దుర్గానితో పెట్టుకుంటే లొల్లి అవుతుంది. ఏ పంచాయతీ అంతే లత్కూరు గాడు ఆడు లత్కున్నాడు. వీళ్ళు లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళు లవ్ చేసిన ఇద్దరు బిడ్డ వెళ్ళారు దానికి సిగ్గు జరం లేదు. మారిపోయినడా సిగ్గున్నారా నీకు? తమ్ముళ్ళు ఎవరు లవ్ చేస్తున్నారా? ఒకప్పుడు రా పాప పాపనా దానికి 13 ఏళ్ళు పాప పిల్లరా సిగ్గుండాలి నీకు. ఇలాంటి నిబ్బాని మీకు వెళ్ళి ట్యాగ్ చేయండి గాయస్, మర్చిపోకండి. ఇలాంటి చిల్లరగాళ్ళు ఉన్నా ఇలాంటి బేకార్ గాళ్ళు ఉన్నా బట్టే బాధలు ఉన్నా కూడా చేయండి. సో ఐపీఎల్ కోసం తంటాలు పడితే చూస్తున్నాం మనిషి. అక్కడ చూడండి, అక్కడ చూడండి అన్న కట్ చేయకు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ ఇప్పటితో వీడియో ఫినిష్ అయింది గాయస్. అండ్ నెక్స్ట్ గేమ్ వీడియో ఉందా, నెక్స్ట్ వీడియో చూడండి గాయస్. అసలు మర్చిపోవద్దు, గెలిచిన వాళ్ళకి గోవా ట్రిప్ అండ్ 2000 ఉంటుంది. అండ్ లవ్ యూ, నమస్తే. అండ్ బాయ్ గాయస్. సైన్ పుండం చెప్పురా. సో గాయస్ ఇప్పుడు మీ ముందు అడుగుతున్నాను దుర్గానని. ఇప్పుడు మీ ఇద్దరిలో మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ సరి చేసుకోవాలి, ఓకేనా? నేనే చెప్పండి. ఇగో రే ఇగో ప్రతి మనిషికి గొడవలు వస్తాయి, ప్రతి మనిషికి కొట్లాట్లు వస్తాయి, ప్రతి మనిషికి రొమాన్స్ కూడా వస్తాయి. పంచాయతీ రావడానికి కారణం ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం. ఇద్దరి మధ్య మధ్యలో మనసులో ఏం కాదు కానీ ఇద్దరి మధ్యలో వేరే పని ఇంటర్వ్యూ అయ్యి పెళ్ళమ్మ మధ్యలో ఇంకో వస్తే గొడవ అవుతుంది. ఆ గొడవని రద్దు పెంచుకునేంత మొగనికి గుద్దల్లా ఉంటే అప్పుడు కావు. అప్పుడు ఒక అండర్స్టాండింగ్ నాకు నా పెళ్ళి అనుకున్నది, నీకు మీరు నీకుందా లేదు ఎప్పటికన్నా చెప్తా కానీ అరే నా బెడ్రూమ్ చూస్తున్నారా ఏం మాట్లాడుకుంటున్నా. ఇప్పటితో గాయస్ వీడియో ఎండ్ అయింది. మీ అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంది అనుకుంటున్నా, కామెడీ ఉంది అనుకుంటున్నా. ఇది ఎంత మాట్లాడి జస్ట్ ఫన్నే. ఇది నా ఓన్ తమ్ముడే, ఏం లేదు ఏదో ఇట్లా చెప్పిన. సో వీడు నా ఇంకో తమ్ముడు పార్దు, వీడు ఇంకో తమ్ముడు, ముగ్గురు. సో వీళ్ళు ముగ్గురు నా ఆయనకి ఎప్పటికుంటారు అనుకుంటున్నా. సో ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఆల్వేస్ బ్లడ్ మా అన్నయ్య ఉంటాడు. తెలుసా అన్నయ్య ఎవరు? 80 కిలో ఉంటాడు, 10 పైకి రాడు.